హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ఆన్ అదర్ బ్లాక్స్ ఫ్రూట్స్ గేమ్ ప్లే. సో లాస్ట్ పార్ట్లో అయితే మనం గొరిల్లా కింగ్ని అయితే చంపాము. సో ఈరోజు అయితే మనం కొత్త ఐలాండ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే అయిపోతున్నాము. దానికంటే ముందు మనం 3 లెవెల్స్ అయితే గ్రైండ్ అవ్వాలి. సో ఇక్కడ చక్రి వచ్చాడు. హాయ్ అండి. ఇప్పుడు లెవెల్స్ నాకు తెలిసి 30 వరకు అప్గ్రేడ్ చేసుకొని పైరట్ విలేజ్ అనుకుంటా. సో చక్రి అయితే పైరెట్ విలేజ్ అంటున్నాడు, ఇప్పుడే పోదాం అంటున్నాడు. ఆపుకోకుంది చక్రికి, అడలో చేయరు. సో పదండి, ఫస్ట్ మనము గొరిల్లాస్ని లేకుంటే గొరిల్లా కింగ్ అయినా చంపుదాము. మళ్ళీ చంపాలనిపిస్తుంది గొరిల్లా కింగ్ని. మళ్ళీ ఎందుకులేండి గెలుక్కోవడం దాన్ని. ఓకేనా, ఇప్పుడు మనం గొరిల్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. సో మనం పోతున్నాము. లాస్ట్ వీడియోలో కొద్దిగా నాయిసీగా ఉండే, సో అది మొత్తం సౌండ్ మొత్తం తగ్గించేసా. ఇక్కడ గొరిల్లాస్ అయితే ఉంటాయి, చంపేద్దాం ఫస్ట్. మరి దీని పంచాయతీ ఎందుకు, నేను ఆడ గొరిల్లా కింగ్ అయితే ఉంది, దానితో పెట్టుకోకూడదు. ఇక చంపుతారు. నా కొడుకుని, గొరిల్లాని. ఇప్పుడు గొరిల్లా కంటే పవర్ఫుల్ అయిపోయినాం. గొరిల్లా చేసుకున్నా. సో ఇక్కడ గొరిల్లా కింగ్ని, సో ఇక్కడ గొరిల్లాస్ కంటే మనము 7 లెవెల్స్ ఎక్కువ ఉన్నాము. సో ఇవి పిల్లబచ్చాసు మన ముందర, అందుకే ఇంత ఈజీగా చంపేస్తున్నా. సో ఈ గొరిల్లాలు అయితే ఏం పంచాయతీ రానైనా దీనిలో చంపడం. అదైతే చూడండి, ఆడ వాడు గొరిల్లా కింగ్తో అయితే ఆడ ఫైట్ చేస్తున్నాడు. సో పార్ట్ 2 కోసం పార్ట్ 2 అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడాలి మీరు, అప్పుడైతే అర్థమవుతుంది. పార్ట్ 2 చూడాలంటే మీరు పార్ట్ 1 ఖచ్చితంగా చూడాలి, అప్పుడైతే మీకు స్టోరీ అయితే అర్థమవుతుంది. సో అక్కడ చక్రి అయితే ఫైట్ చేస్తున్నాడు. బాబా, ఒక గొరిల్లా చంపనీకి ఎంత కష్టపడుతున్నాడు చక్రి. సంపు ఎయ్. చక్రి, నా గొరిల్లా చక్రి, ఏం నన్ను కొట్టనీకి వస్తున్నావా? చూస్తున్నా గొరిల్లా. సో ఇక్కడ గొరిల్లా అయితే మళ్ళీ స్పాన్ అయింది, దిక్కుమాలింది. చంపుతున్న కొద్దీ స్పాన్ అయితేనే ఉంటాయి గైస్. ఇక్కడ చూడొచ్చు 323 XP. ఇంకో గొరిల్లాని చంపితే మనం లెవెల్ అప్ అవుతాము. 7 గొరిల్లాస్ చంపినాం 8లో. సో అక్కడ చక్రిని గొరిల్లాస్ గ్లిచ్ చేసి చంపుతున్నాయంట. ఇక్కడ గొరిల్లాని వేసుకుంటుంది. బాబు క్వెస్ట్ అయిపోయింది అన్నప్పుడు వేసుకోవద్దు, చచ్చిపోతాను. సో అక్కడ చక్రిని అయితే చంపేసింది. బౌంటీ ఎక్కడ చూసుకోవాలని నాకు అర్థం కొన్ని. సో గైస్, మనం బౌంటీ లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, బౌంటీ ఎక్కడ చూసుకోవాలని. సో ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చాట్ బాక్స్ పక్కన పైన 3 లైన్స్ ఉన్నాయి. దాని మీద ట్యాప్ చేస్తే కిందికి పోతే లీడర్ బోర్డ్ అని ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్లో మనం పైరట్స్ కాబట్టి పైరట్స్. సో మన చక్రి అయితే 1571 బౌంటీ ఉంది, నాకు 2000 ఉంది బౌంటీ. సో నాకే ఎక్కువ ఉంది లెక్కకి. సో పైన మెరీన్స్ అనమాట, వాళ్ళకి హానర్, బౌంటీ కాదు, మనకి బౌంటీ. పైరట్స్కి బౌంటీ, మెరీన్స్కి హానర్. సో ఇక్కడ మంకీస్ కాదు, మనం గొరిల్లాస్ని చంపాలా ఫస్ట్. గొరిల్లాస్ని చంపి మనము, ఇదే మన లాస్ట్ క్వెస్ట్ జంగిల్లో, తర్వాత ఇంకా దొబ్బేయడమే. ఈ నుంచి ఇంట్రెస్ట్ పోయింది దీని మీద. ఫస్ట్ కుట్టిపారు దొప్పుతున్నాయి. ఆ గొరిల్లా కింగ్ అయితే బండకేసి రుద్దుతుంది దాన్ని, ఏందో బట్టలు అనుకుంటుండేమో అట్లా రుద్దుతుంది. లాస్ట్ వీడియోలో చూసినారు, 3-4 సార్లు వచ్చిన దాంతో. ఇక్కడ వాడు ఈజీగా చంపేసినాడు దాన్ని. ఇంకొద్దిసేపట్లో గొరిల్లా కింగ్ మళ్ళీ స్పాన్ అవుతుంది 22 లెవెల్. సో ఇక్కడ చక్రి అయితే 22nd లెవెల్ అంట. వాడు చక్రి గొరిల్లా మళ్ళీ నన్ను చంపేస్తాడు. ఇక్కడ గొరిల్లా స్పాన్ అవ్వలే. ఇంత పవర్ ఉందా కటనాకి. గొరిల్లా కింగ్ దగ్గర పోయినా. సో అక్కడ గొరిల్లా కింగ్ అయితే గెలుక్కున్నాడు చక్రి, అయిపోయినాడు చక్రి. సో అక్కడ గొరిల్లా కింగ్ అయితే స్పాన్ కాలే, అదృష్టంగా, లేకపోతే చక్రి ఖైమ అయిపోతుండే. ఎవడో చంపేసిన ఇక్కడ 2 గొరిల్లాలు వచ్చినాయి ఇక్కడ. ఓ 2 కలిసి నన్ను వేసుకుంటున్నాయి. చక్రి నన్ను బుగ్గ వేసినాడు. చక్రి హెల్ప్ చేయి, లేకపోతే నేను బుగ్గ అవుతా. పోతారా చక్రి చచ్చిపోయినావా?
సో చక్రి అయితే నన్ను కొడుతున్నాడు గొరిల్లాని కొట్టరా అంటే. సూపర్ చక్రిని ఇది. గొరిల్లాలు సావకున్నాయి, ఎంత కొట్టినా సావకున్నాయి. మా గొరిల్లాలా హల్కులా దిక్కుమాలింది. సావు సావు సావు. కొత్త ఐలాండ్ పోవాలి, కొత్త ఎక్స్ప్లోర్ చేయాలా. మీది ఎప్పుడు మీది రుద్దుకుంటా పడితే ఏంది నాది పంచాయతీ ఇది. సావు సావు సావు. ఇంకొక గొరిల్లా ఉంది. వేస్తాను ఇక్కడ, నాకు ఇంట్రెస్ట్ పోయింది వీళ్ళ మీద. కొట్టి 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 పాడు దొక్కుతున్నారు. నా హెల్త్ కూడా ఎంత ఉందో. సో ఫైనలీ నెక్స్ట్ ఐలాండ్ గైస్. సో ఫైనలీ నెక్స్ట్ ఐలాండ్ అయితే నాకు ఈగర్ వెయిట్ చేస్తున్నా. వచ్చింది ఫైనలీగా లెవెల్ 30 అప్పుడు ఇంకా కొత్త ఐలాండ్ వచ్చింది. సో చూద్దాం కంపాస్లో ఈ ఐలాండ్ అది. సో పైరెట్ విలేజ్ గైస్, ఫైన్ ది ఎన్పిసి అట్ పైరెట్ విలేజ్. సో పదండి మనము. చక్రి ఏ లెవెల్ చక్రి నువ్వు? లెవెల్ 22. సో చక్రి అయితే లెవెల్ 22, ఇంకా 8 లెవెల్లో అప్గ్రేడ్ అవ్వాలా. సో చక్రి నువ్వు గొరిల్లా కింగ్ క్వెస్ట్ తీసుకో. గొర్రెల కింగ్ అవసరం బౌండరీ పోతాం అవుతుంది. బౌంటీ ఎందుకు పోతుంది, నేను హెల్ప్ చేస్తుందా. నేను గొరిల్లా కింగ్ క్వెస్ట్ అయితే తీసుకున్నా. గొర్రెలను గొర్రెలకు వస్తుంది ఇంకా. గొరిల్లా క్వెస్ట్ అయితే చేస్తున్నాడు చక్రి. గ్లిచ్ చేసి అమ్ముతున్నాయిరా నన్ను. ఇచ్చేది అమ్ముతున్నాయి అంట చక్రిని. సో ఇక్కడ దీని అంతా చూస్తాయి ఈరోజు. ఓ ఓ ఓ ఓ రే పోరా రే 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 డ్యాన్స్ చేస్తావేంట్రా. మీరెవరు ఆయన ఎట్లున్నారు. గొరిల్లా కింగ్. ఓ బండకేసి రుద్దుతుంది, మళ్ళీ బండకేసి రుద్దుతుంది గొరిల్లా కింగ్. ఈ అమ్మాయి ఏందిరా నేనా ఇది. నన్ను కొడతావు నన్ను. ఓ ఓ ఓ ఓ ఓ జంపు ఇన్ని నుంచి ఇంకా అయిపోయా గైస్. నేను దాని జోలికి పోకూడదు. నేను ఎక్కువ చంపేసింది, నన్ను చంపేసింది గైస్. మనము ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు, సింగిల్గా చంపలేము మనము గొరిల్లా కింగ్ని. సో మనం ఫస్ట్ అయితే స్టాట్స్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. ఒక డిఫెన్స్కి కూడా పెట్టేస్తున్నాను నేను స్టాట్స్. గొరిల్లా కింగ్ నన్ను ఉతిక ఆరేస్తుంది గొరిల్లా కింగ్. మళ్ళీ దాని జోలి పోయినా చూడొచ్చు. నన్ను చంపుతావు. ఓ నేను చంపు ఫస్ట్, మళ్ళీ బండకేసి రుపుతుంది ఇది. గొరిల్లా కింగ్ వద్దు వద్దు వద్దు. నువ్వు బండకేసి రుపుతుంది గైస్. ఏంది గైస్ ఇది. బా అది చూడు స్లైడింగ్ వేసుకుంటూ వస్తుంది. ఏంది నువ్వు సూపర్ మ్యాన్ కొట్టరు. సూపర్ మ్యాన్ నువ్వు స్లైడింగ్ మ్యాన్, నువ్వు సూపర్ మ్యాన్ లెక్క. అయిపోయా నేను అయిపోయా అదే కొట్టిపాడు తోపా. అన్నిసార్లు బండకేసి కొడితే మనిషి బతుకుంటాడా ఎవడన్నా. సో గైస్ మనము మళ్ళీ చచ్చినాము గొరిల్లా కింగ్తో. నేను అస్సలు ఆగను, దాన్ని చంపేంత వరకు ఆగను. దాన్ని చంపితే నాకు బౌంటీ వస్తుంది. అందుకు దానికోసము బౌంటీ కోసం ఇంతవరకు చేస్తున్నాయి గైస్ నేను ఆ గొరిల్లా కింగ్ని. మను మళ్ళీ పా 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 సౌ 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 సౌ. సో ఫస్ట్ దూరం నుంచి అటాక్ చేయాలి, లేకపోతే బండకేసి రుద్దుతుంది. నేను లాస్ట్ టైం చచ్చినట్టనే. సో లాస్ట్ టైం అయితే చక్రిని నన్ను 4-5 సార్లు వేసుకుంది గొరిల్లా కింగ్. దగ్గర పోతుంటే చంపేస్తుంది. చూడొచ్చు దగ్గరికి అద్దండి అదిగోండి. అది ఏంది అసలు అది ఏం హిట్టింగ్. ఏం హిట్టింగ్ అది. మా నాకైతే బీపీ లేస్తుంది. ఇది సంపలేకుంటున్నా. సౌ అయిపోయా నేను. పోరా బండకేసి రుద్దుతావు ఏమన్నా నువ్వు గొరిల్లావే ఏమన్నా నువ్వు మళ్ళా చేస్తుంది గైస్. ఇది ఎన్నిసార్లు బండకు కొడుతుంది. బండ అనుకుంటుందే దాన్ని పెళ్ళాం అనుకుంటుందే గైస్. ఏమనుకుంటుంది గైస్ అది. సో మనకు 625 బౌంటీ అయితే వచ్చింది. అండ్ మనం లెవెల్ 32 కూడా స్టార్ట్స్ అప్గ్రేడ్ వేసుకుందాం. స్వాటికే ఈసారి అన్నీ పెట్టేస్తున్నా. డ్యూల్ కటానాకి కత్తి అయితే బాగుంది గైస్. మామూలుగా కత్తి అయితే బాగుంది. సో ఇక్కడ చక్రి అయితే చంపుతున్నాడు గొరిల్లాస్ని. చక్రి ఆ లెవెల్ చక్రి లెవెల్ 22. ఇంకా లెవెల్ 22 అంట. మనం గొరిల్లా కింగ్ కూడా చంపినాము. వెయిట్ చేయాలి చక్రి కోసం, వెయిట్ చేయాలా. లోపల మనం చుట్టేసుకొని వచ్చేద్దాము. ఆ లోపల ఏమైతే మళ్ళీ వచ్చినావా. గ్లిచ్ అవుతుంది గేమ్, చాలా గ్లిచ్ అవుతుంది నాకు.
సో బోట్ డీలర్ మీ కాడ ఏం బోట్లు ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ డింగీ ఫ్రీ ఉంది. సో లాస్ట్ టైము పైరట్ స్టార్టర్ నుంచి జంగిల్ వరకు ఈ డింగీలోనే వచ్చినాము. చక్రి ఈదుకుంటూ వచ్చినాడు దాని మీద. సో నెక్స్ట్ స్లూప్ అంట $300. సో నెక్స్ట్ అంటే బ్రిగేడ్ అని $1000 ఉంది. బ్రిగేడ్ అంటే కింద. సో నెక్స్ట్ అయితే లాక్డ్ ఉంది, ఇంకా మనకు రాలే. బోట్ లాక్డ్, యూ కెనాట్ పర్చేస్ దిస్ బోట్ ఎట్. సో మనకాడ డబ్బులు లేవని పోరా పిల్లపచ్చా అంటున్నాడు బోట్ డీలరు. సో ఇక్కడ హోమ్ పాయింట్ తాత దగ్గర పోదాం, ఏమన్నా మాట్లాడదాము. తాత చెప్పు తాత ఏమన్నా. వుడ్ యూ లైక్ సెట్ యువర్ హోమ్ పాయింట్ హియర్, యూ కెన్ ప్రెస్ ది హోమ్ బటన్ ఫ్రమ్ ఎనీ సేఫ్ జోన్ టు రిటర్న్ హియర్. సో మన హోమ్ పాయింట్ ఇప్పుడు జంగిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో మనం జంగిల్లో ఉన్నాం కదా, ప్రతి ఐలాండ్లో ఈ హోమ్ పాయింట్ తాత అయితే ఉంటాడు. సో మనం ఎక్కడైతే ఏ ఐలాండ్లో అయితే ఈ హోమ్ పాయింట్ యాక్సెప్ట్ చేసుకుంటామో పక్కన హోమ్ బటన్ ఉంది కదా, దాని మీద నొక్కితే డైరెక్ట్ ఈ ఐలాండ్కి వచ్చేస్తాము, ఎక్కడైతే హోమ్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నామో. సో ఇదే అనమాట. ఇక్కడ మంకీస్ ఉన్నాయి. సో చక్రి అయిపోయిందా క్వెస్ట్? లెవెల్ 24 అయిపోయింది. చక్రి నువ్వు గొరిల్లా కింగ్ క్వెస్ట్ తీసుకో. పని గొరిల్లా కింగ్ క్వెస్ట్ తీసుకో. మన ఇద్దరం కలిసి గొరిల్లా కింగ్ చంపుతాము, దానివల్ల ఎక్కువ లెవెల్స్ అయితే పెరుగుతాయి గైస్. సో పార్ట్ 1 చూసింటే మీకు అర్థమై ఉండాలా మీకు స్టోరీ. ముందే చెప్పినాము, ఇది పార్ట్ 2. సో స్టోరీ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే పోతుంది. ఒకటి చక్రి అయితే తీసుకుంటున్నాడు. మళ్ళా తీసుకున్నావా? ఇంకా తీసుకోవాలి. అక్కడ చూస్తున్నాము. నేను గొరిల్లా కింగ్ కార్డు ఉంటాను, నువ్వు వచ్చేయి. వచ్చా లాస్ట్ టైం గొరిల్లా కింగ్ అయితే నన్ను 4-5 సార్లు చంపింది. పండబెట్టింది నన్ను. ఫస్ట్ పండబెట్టి పాలు తాపించింది నాకు. సో నాకు ముందే నాకు ఇంకా భయం వేస్తుంది. నేను దాన్ని ముందర పోతాను, భయం వేస్తుంది. బండకేసి రుద్దుతాను కేసు నన్ను. ఏం మనిషి అనుకుంటుందే బట్టలు అనుకుంటుంది అట్లా రుద్దుతుంది. ఇక్కడ చక్రి అయితే వచ్చాడు, పదండి ఇంకా అటాక్ చేద్దాము. గొరిల్లా కింగ్ ఇంకా వెనకాల వాడు ఉన్నాడు, వాడిని గెలుకు. వాడిని నా వెనకాల పడతాను, నా వెనకాల పడతాను. పద మనం ఉండకూడదు, ఎక్కువసేపు ఉండకూడదు. చక్రిని వేసుకుంటాన్నాడా? నువ్వు చక్రిని వేసుకుంటావు? చక్రిని దా ఫస్ట్ నన్ను పట్టుకో దమ్ముంటే నువ్వు పట్టుకో. నన్ను పట్టుకో గొరిల్లా కింగ్. ఇంక అంత లావు ఉన్నావు, ఏడరుక్కగలుగుతావు నువ్వు? ఎవరు తినమన్నాడు అంత ఫుడ్ నిన్ని? గొరిల్లాలనే తిన్నట్టుంది అందుకే గొరిల్లా కింగ్ ఏంటది ఇది, ఊకనే ఉండదు. బండకేసి రుద్దుతావు, మళ్ళీ బండకేసి రుద్దుతావు నువ్వు. మళ్ళీ బండకేసి రుద్దుతావు. చక్రి కొట్టు చక్రి. నువ్వు ఇదైతే కష్టమో. చక్రిని వేసుకుంటాన్నాడా? చక్రిని మళ్ళీ నన్ను వేసుకుంటుంది ఈసారి. నన్ను వేసుకుంటుంది. పాపా చక్రి వచ్చే ముందు నేనే వచ్చేటట్టున్నా. చక్రి వచ్చినాడు ఆడ. బతికే ఉన్నాడు. మిరాకిల్ ఇది. సో అక్కడ సో నేనైతే చక్రిని చంపినా, నాకు 84 బౌంటీ వచ్చింది. చంపింది గొరిల్లా కింగ్, కానీ నాకు వచ్చింది బౌంటీ. అదే మ్యాజిక్. ఏడ కొడుతున్నావు గొరిల్లా కింగ్ నువ్వు? నాకు అర్థమే కాకుండా గేసి దీని పంచాయతీ ఇది. నేను వేసుకుంటాను, మళ్ళీ వేసుకుంటాను. ఇది మళ్ళీ బండకేసి. ఎన్నిసార్లు బండకేసి రుద్దుతావు గొరిల్లా కింగ్ నువ్వు నన్ను? గొరిల్లా కింగ్ నువ్వు ఆడ కొడుతున్నాడు, ఆడ పట్టించుకోకుండా నా సంఖ్య నాకుతావు నువ్వు. ఏంది నువ్వు అసలు? నాకు అర్థం కాకుంది. నాకు ఏదో ఎంతవరకు కొట్టి చచ్చింది చూడు. మళ్ళా కొడుతుంది. చక్రిని వేసుకుంటుంది అట్టే. కొట్టు చక్రి దాన్ని అట్టే పట్టుకొని కొట్టు, దాన్ని కొట్టు దగ్గర పోయి కొట్టు ఎయ్. అయిపోయా నువ్వు, అయిపోయా చక్రి అయిపోయా. సో అక్కడ చక్రికి కూడా బౌంటీ అయితే వచ్చేసింది. 27 లెవెల్ చక్రి ఇప్పుడు. సో గొరిల్లా కింగ్ని సక్సెస్ఫుల్గా 3 సార్లు ఓడించాము. సో పైరెట్ విలేజ్ పోవాలంటే ముందు మన చక్రి కాడ లెవెలప్ అవ్వాలా. చక్రి కాడ ఇంకా 3 లెవెల్స్ ఉన్నాయి ఇంకా అప్గ్రేడ్ అవ్వనికే. సో చక్రి మళ్ళీ గొరిల్లా కింగ్ తీసుకుందావా? గొరిల్లా కింగ్ రాలా ఫస్ట్. సో నేను చూస్తా ఫస్ట్. గొరిల్లా కింగ్ 1 మినిట్ ఉంటే తీసుకో గొరిల్లా కింగ్నే. మళ్ళీ
నాలుగోసారి చంపుతాము. నన్ను వదిలేరా అంటుంది గొరిల్లా కింగ్. ఎన్నిసార్లు చంపినా వస్తున్నాం కదా. అట్లుంటుంది గైస్ మనతో. టార్చర్ చేస్తాం మనము. చంపము, ఫస్ట్ టార్చర్ చేస్తాము. చక్రి 1 minute ఉంది. గొరిల్లా కింగ్ని తీసుకో. ఆ లోపల నేను గొరిల్లాలను గెలుపుతా ఫస్ట్. ఎవరో గొరిల్లా మా వాడిని చక్రి అని చంపుతావా? చక్రి వాళ్ళని చంపుతావు ఎవరో నువ్వు. అంటే నిన్ను మీ సైన్యాన్ని చంపేస్తాం మీరు. గొరిల్లా కింగ్నే 3 సార్లు ఓడించినాను రా. మర్యాద ఇవ్వండి రా, కొద్దిగన్నా మర్యాద ఇవ్వండి రా. మాకు కొట్టిపాడు దొప్పుతున్నారు గైస్. రిప్ కేజ్ని ఇరిగిపోతుంది రిప్ కేజు. చచ్చిపోతారా మనం. మనుషులు కాదురా నాయన మీరు. $95 వచ్చినాయి. ఏం చేసుకోవాలి దాంతో? డబ్బులు అయితే వస్తున్నాయి. మనం గొరిల్లాలను చంపే కొద్దీ డబ్బులు అయితే వస్తున్నాయి. సో అక్కడ గొరిల్లా కింగ్ స్పాన్ అయ్యేంత వరకు దీన్ని చంపుతానంట. ఎందుకంటే ఎక్స్పీ కావాలి గైస్. మనము పైరేట్ విలేజ్లో బతకాలంటే ముందు మనకు ఎక్స్పీ కావాలా. పైరేట్ విలేజ్ ముందే ఈ జంగిలే ఇట్లుంది. సెకండ్ ఐలాండే మనకి ఇది. అది థర్డ్ ఐలాండ్. ఇంకా ఎలాంటి నా కొడుకులు వస్తారో మనం ఊహించుకో అవసరంలే. ఇక్కడ గొరిల్లా కింగ్ వచ్చిందో లేదో చూడాలా. గొరిల్లా కింగ్ ఇంకా 15 సెకండ్లు అమ్మా. నువ్వు గొరిల్లా కింగ్, నేను నిజంగా చెప్తున్నా భయపడుతుంది గైస్ గొరిల్లా కింగ్ స్పాన్ అవ్వడానికి. మనం కొట్టిపాడు దొప్పుతామని. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం కనపడితే ఇంకా అది అస్సామే. సో పదండి, ఇంకా వచ్చేస్తుంది. గొరిల్లా కింగ్ వచ్చేసింది. సౌ చక్రి అయితే ఫైట్ చేస్తున్నాడు. చుక్కుకొని మనకి రుత్తుంది. అయిపోయినా నేను అయిపోయినా. పా ఇంకా పా సచ్చిన. నేను చచ్చిన. చక్రి అయితే ఫైట్ చేస్తున్నాడు అక్కడ. ఇంకా ఫాస్ట్గా మనము పైరేట్ విలేజ్ పోనీకే మన చక్రిని అయితే లెవెలప్ చేయాలి. పదండి హెల్ప్ చేద్దాము. సచ్చినా పర్లేదు, బౌంటీ అయితే లాస్ అవ్వకుంది మనకి, అది చాలు. ఒక గొరిల్లా ఎన్నిసార్లు చంపాలా గొరిల్లా కింగ్. నీకు వచ్చిందే? ఎవరు చంపుతున్నారు? లైట్ ఫ్రూట్ వాడు. సో ఇక్కడ సెకండ్ సి వాడు చంపేసినాడు మనల్ని. సెకండ్ సి వాడు పొగరు నా కొడుకులు గైస్. నిజంగా లైట్ ఫ్రూట్ ఉందని ఇంత పొగరు చూపిస్తారా గైస్? నిజంగా మేము పిల్లబచ్చాలము, ఇంకా బిగినర్స్. సో చక్రి వచ్చే మనం పైరేట్ విలేజ్కి వెళ్ళిపోదాం. ఇంకా ఒక లెవెల్, ఇంకా ఒక లెవెలా? సూపర్ చక్రి, నువ్వు మంకీ లెవెల్స్ చేయి. ఓకే మంకీ లెవెల్ చేయి. మంకీలు కూడా కొట్టి చంపుతుంది. ఇంకా ఒక లెవెల్ ఉంది చక్రికి. ఇప్పుడే లెంత్ అయిపోతుంది వీడియో. కుక్కనే కొడతాయి మళ్ళా. అమ్మా నువ్వు మంకీస్, నువ్వు తీసుకో మంకీస్ తీసుకో. అంత స్లో గ్రైండింగ్ చక్రిది. ఆడ సెకండ్ సీఓడ్ అయితే ఉన్నాడు, మన కాడికి వస్తున్నాడు. ఒక్క దెబ్బకు చంపేసినాడు కదా అక్కడ. ఒక్క దెబ్బకు చంపేసినాడు. సో చక్రి అయితే పోయాడు గ్రైండింగ్కి. మనం చక్రిని హెల్ప్ చేద్దాం కొద్దిగా. చంపేయి తొందరగా. కానీ సౌ మనం ఎప్పుడో ఇప్పటికీ పైరేట్ విలేజ్లో ఉండాలి మనము. చక్రి రా చక్రి. బా యాడికి పోయినాడు? ఒకరిసారి ఉన్నాడు. ఎన్ని కోతుంది చంపాలా? ఇంకా 4. కొట్టు చంపే. రౌండ్ వచ్చేద్దాం. మనం బోట్ డీలర్ కాడికి పోదాము. ఆ బోట్ డీలర్ బాబాయ్ దగ్గర ఏమన్నా మాట్లాడదాము. ఆ లాక్డ్ షిప్ ఎందుకు నాకు రాకుండా మాట్లాడదాము. సో పదండి. సో బోట్ డీలర్ బాబాయ్, నాకు ఆ లాక్డ్ షిప్ ఎందుకు లాక్ చెప్పు నాకు కొద్దిగా. సో బోట్ డీలర్ బాబాయ్ ఏమంటాడంటే, నువ్వు ఇంకా లెవెలప్ అవ్వాలి బాబు, నీకు డబ్బులు ఉంటే సరిపోదు, నువ్వు ఇంకా లెవెలప్ అవ్వాలి ఆ షిప్ కావాలంటే నీకు. సో ఆ షిప్ నీకు ఇప్పుడే రాదు అంటున్నాడు
బోట్ డీలర్ బాబే ఇక్కడ హోమ్ పాయింట్ తాత ఉన్నాడు. లాస్ట్ టైం ఆల్మోస్ట్ కొట్టబోయాము, కొట్టింటే ఇప్పటికి ఎగిస్తాం తాండే నన్ను బతకనీకుండే. అయిపోయిందా చక్రి? ఇంకో లాస్ట్ మంకీ ఉంది. ఇంకో 2 మంకీస్ ఉన్నాయి. ఇంకా 2 మంకీసా చక్రి? మనం ఇప్పటికీ పైరేట్ విలేజ్లో ఉండాలా. నేనైతే ఎప్పుడో డెవలప్ అయినాను. పైరేట్ విలేజ్లో ఉండాల్సింది నేను. ఇప్పుడు జంగిల్లో తిరుగుతున్నాను ఈ నా గొడుగుల మధ్యలో. బోట్ డీలర్ బాబాయ్, ఓ బోట్ సెట్ చేయి బాబాయ్. ఏంది బాబాయ్, థర్డ్ ఐలాండ్ బాబాయ్. సో $300 స్లూప్ అయితే తీసుకుంటున్నాం మేము. స్లూప్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. స్లూప్ ఎక్కడుంది బాబాయ్? మోసం చేసినాడు బాబాయ్. నువ్వు నాకు స్లూప్ ఇచ్చి బాబాయ్, నేను $300 బొక్క పెట్టుకున్నా. సో వెనకాల తిర్రా అంటున్నాడు తిక్కనా కొడుకు. వెనకాల ఓ ఉంది ఆ స్లూపు. ఓకే ఓకే. నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసుకుంటూ పోవచ్చు కదా. మనకి ఆడ ఒప్పుకుంటుంది గైస్. మనం ఎట్లా బోటు కొన్నామో, మనం బోటు కొని వేస్ట్ స్విమ్మింగ్ చేసుకుంటూ పోతే. ఇక్కడ చక్రి అయితే లెవెలప్ అయినట్టున్నాడు. ఎన్నో లెవెల్ చక్రి? అయిపోయిందంట. వస్తున్నాడు వీరాది వీరుడు ధీరుడు. పదండి ఇంకా కొత్త ఐలాండ్కి వెళ్ళిపోదాము. నేను డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ అంటారా దీన్ని? ఏమంటారు కామెంట్ చేయండి. షిప్ ఉంది తోలడం డ్రైవింగ్ అంటారా? చక్రి మళ్ళీ స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తా అంటున్నాడు. ఏంది చక్రి? బా స్లూప్ పెట్టుకొని మరి ఇంత వర్స్ట్గా ఉన్నావు. ఏమ్మా ఇంత నాడు కింది దూరుతున్నాడు. ఏమనాలి ఇంకా నేను? చూడు డ్యాన్స్ చేస్తున్నాడు మళ్ళీ. డ్యాన్స్ చేయొచ్చు చక్రి, నువ్వు రా చక్రి. ఇది ఏంద్రా నైనా పంచాయతీ. ఎవడు వస్తున్నాడు? షిప్పోడు. నా షిప్పును ఎందుకు గెలుక్కుంటావు బాబాయ్? నీ పన్ను చూసుకో బాబాయ్. మా ఎలా తయారైనారంటారు నాయన. దా చక్రి దా. ఓ అమ్మ ఎక్కనీక ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కలేకుంటున్నాడు. ఎక్కినాడు. ఆడ కూర్చో, నువ్వు ఆ క్యానన్ కాడ కూర్చో. అమ్మ నీ వల్ల లేట్ అయిపోయింది ఈరోజు. పైరేట్ విలేజ్లో ఉండాల్సింది మనము, ఇంకా జంగిల్లోనే తోముతున్నాము. ఏంది టౌన్? మనం ఇంకా రీచ్ అవ్వాలి, చాలా దూరంలో ఉన్నాం మనము. సో పార్ట్ 2 ఇది బ్లాక్స్ ఫుడ్స్కి. ఆడ ఎవరు ఉంటారో ఏమో. ఆడ మనకి రాడ్ చెప్తారు 3 ఐలాండ్లో. సెకండ్ ఐలాండే చుక్కలు చూపించింది మనకి. వామ్మో చక్రి అయితే క్యానల్ పిలుస్తున్నాడు అక్కడ. క్యానల్ అయిపోయినాయి చక్రి. అట్లా పేల్చి పడదొబ్బినావు నువ్వు. కింద అనిమల్స్ అన్నీ చచ్చిపోయినాయి నీ వల్ల. నిన్ను తిట్టుకుంటున్నాయి ఇప్పుడు అవి. తిట్టుకుని వేసుకున్నాను. సో తిట్టనీకనే పిలుస్తున్నాడట, మామూలుడు కాదు చక్రి. సో మనం ఫైనల్లీ పైరేట్ విలేజ్కి అయితే వచ్చేసాం మనము. మా తాత మనం ఆపుకోలేకున్నాడు చక్రి. ఇప్పుడు ఇక్కడ పైరేట్ అడ్వెంచర్ కాడ పోతున్నాడు. ఇక్కడ ఎవడు పైరేట్ అంట లెవెల్ 35. మనం ఇంకా లెవెల్ 32. ఓయా అమ్మో ఓర్నాయనో. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్. డ్యూయల్ కటానా ఐరన్ మేస్. డ్యూయల్ కటానా ఎంత? 12,000 గైస్. డ్యూయల్ కటానా 16,000 ఉంది. బొక్క బాగానే పడుతుంది. కొద్ది డబ్బులు వచ్చినాక కొనుక్కుందాము. సో ఇక్కడ ఐరన్ మేస్ అంట 25,000. వాడు ఇంకా వెనకాల ఉన్నారు. ఇక్కడ ఎవడో పైన ఏం చేస్తా. ఓ ఇక్కడ చెఫ్ బాస్ ఉన్నాడు. చెఫ్ లెవెల్ 55. మనం ఇంకా 32 గైస్. ఇంకా 20+ లెవెల్స్ అప్గ్రేడ్ అవ్వాలి మనం, లేకుంటే పురుషపాడు దొప్పుతాడు ఫస్ట్ మనల్ని, బతకనీడు. సో ఫస్ట్ మనం పైరేట్స్ అనేది తీసుకున్నాం. లెవెల్ రిక్వైర్ 30. డిస్క్రిప్షన్ డిఫీట్ 8 పైరేట్స్, రివార్డ్ $3,000, 13,000 EXP. సో పదండి మనం పైరేట్స్ని అయితే చంపుదాం ఫస్ట్. పైరేట్స్ ఈజీయే అనుకుంటున్నాను నేను. ఆడ చక్రి చంపుతాను పైరేట్స్ని అప్పుడే. సో ఇక్కడ పైరేట్స్ని ఒక్కొక్క నా కొడుకుని వేస్తా. ఫస్ట్ క్విక్ రష్ యూజ్ చేయాలంటే క్విక్ రష్ యూజ్ చేస్తే నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి వెనకాల నుంచి. ఫస్ట్ పైరేట్స్ని చంపాలి. ఆడ చెఫ్ బాస్ ఉన్నాడు అక్కడ. చెఫ్ బాస్ని గెలుక్కోకూడదు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ గెలుక్కుండే వాళ్ళని నాకు రాడ్ పెట్టేస్తున్నా చెఫ్ బాస్ నాకి.
సో అక్కడ చెఫ్ బాస్ని నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా డిఫీట్ చేయనీక ట్రై చేస్తాం నేను చక్రి అయితే. సో మనకి గోరిల్లా కింగే మనకి చుక్కలు చూపించింది. ఇంకా చెఫ్ బాస్ ఏ రకంగా ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇంకా అక్కడ ఫాస్ట్గా నేను కానీ గ్రైండింగ్ అవుతున్నా. సో పైరేట్స్ని చంపేసినాము. ఇంకా మనం చాలా పైరేట్స్ని అయితే చంపాలి. చక్రి అయితే ఇంకో పైరెట్ని పట్టుకున్నాడు చంపనీకే. ఖచ్చితంగా స్టాట్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి మనము, ఎందుకంటే పైరేట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఎవరో అదేందో పట్టుకొని కూర్చున్నారు. బల్లాలదే ఉంటుంది కదా, బాహుబలి చూసింటే మీకు అర్థమవుతుంది. అది ఏందో పట్టుకొని కూర్చున్నారు, ఐరన్ మేస్ లాంటిది. సో వాళ్ళని నాకు తెలిసి వాళ్ళని అట్లనే చంపాలా. సావండ్రా నాయన, ఎంతసేపు రా పైరట్స్ మీరు, ఎంత పొడిచిపారు దొబ్బినారు నన్ను అయితే, చంపేసినారు వీడు పైరట్ గాడు. ఇంకా రివెంజ్ తీసుకుంటాను, చంపే అది. అలా చెఫ్ బాస్ని గెలుపుకోకూడదు అనుకుంటున్నాం మేము. అలా చక్రి అయితే గ్రైండ్ అవుతున్నాడు. ఊపుతాన్నాడు అయితే చక్రి, వాడు మాత్రం సాగుకున్నాడు. చక్రి ఎన్నిసార్లు ఊపినా మన పైరెట్ మాత్రం సాగుకున్నాడు. ఏమంటావు చక్రి? చంపేసినాడు చక్రి, ఫైనల్ చంపేసినాడు. ఇక్కడ వాడు ఒక్కసారి కొడితేనే సగం హెల్త్ పోతుంది. సో అక్కడ సగం హెల్త్ పోతుందంట పైరెట్ కొడుతుంటే. స్టార్ట్స్ వచ్చినాయి కదా, మళ్ళీ పెట్టుకో డిఫెన్స్కి. పెట్టుకున్నా కొంచెం. సో మనకి బిగినర్స్కి మనము స్వాడ్ లెవెల్స్ ఉంటాం కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ స్టాట్స్ అనేవి. స్వాడ్కి డిఫెన్స్కి అన్నిటికీ పెట్టుకోవాలి మనము. ఇక్కడ డార్క్ అండర్ స్కోర్ బాయ్ అంట. ఎవడనైనా మీరు అందరు అసలు నిజంగా నాకు అర్థమే కాదు. మనకు 20 ఉన్నాయి, 30 వస్తే మనము డ్యూయల్ కటాన్ అయితే కొందాము. 25,000 అట్లా వస్తే మనం డ్యూయల్ కటాన్ అయితే కొందాం. సో మనకి డ్యూయల్ కటానా వస్తే నాకు తెలిసి ఈ కటానాకే ఇంకో కటానా వస్తుంది అనుకుంటా. అదే అనుకుంటున్నాను నేనైతే. సో పదండి ఇంకా చంపేద్దాం పైరెట్స్ని. చాలా ఫాస్ట్ గ్రైండింగ్ అవుతున్నాను నేను కానీ పైరెట్ విలేజ్లో. చాలా కష్టంగా అవుతుంది. సో చక్రి కూడా గ్రైండింగ్ అవుతుంది. ఇంకా ఎంతమందిని చంపాలి చక్రిను? 8 పైరెట్లో 2 చంపిన అంతే. సో ఇద్దరినే చంపినాడు అంటే చక్రి. మనం అయితే ఒక క్వెస్ట్గానే అయిపోగొట్టినాము. అయ్యయ్యో అని నోరు కుట్టుకుంటాడు ఇంకా చక్రి. ఉతుకుతాడు చక్రిని అయితే, ఆడ బట్టలు ఉతుకుతున్నట్టు. బాబా ఏం కొడుతున్నారా నేను వీడు. ఇంకా సైడ్కి తీసుకోపోరా, ఇంకా మూలకు పోయి చంపేనండి ఊకే. చంపే ఒక తుప్పల్లోకి తీసుకోపో, జంగిల్ తుప్పల్లోకి చంపేనన్నాడా. మా ఒక్కొక్క నా కొడుకు ఉతుకుతా అన్నాడు అంటే బట్టలు ఉతికినట్టు. మా ఏం చంపడం రా, ఏం కొట్టుడ్రా అది. ఎవర్రా మీరు ఇలా ఉన్నారు? చక్రి వెళ్ళా నీదేలే అది, నేనే వచ్చిన మధ్యలో. ఇక్కడ ఎవడు రాలేదు ఇక్కడ పైరెట్ కోసం. వాడు ముందర పైరెట్స్ ఉన్నారు అక్కడ, చూసుకోలేదు. ఎక్స్ట్రా పైరెట్స్ అయితే ఉన్నారు ఇక్కడ. చంపేద్దాం వీళ్ళని, చంపేద్దాం. వీళ్ళక్కడ అదేంది గైస్, కట్లాస్ అనుకుంటా. నేను కటానా కింద కట్లాస్ ఉండే. మనము మీరు ఫస్ట్ పార్ట్ చూసింటే మనం పైరెట్ స్టార్టర్లో ఉన్నప్పుడు నేను కటానా కొన్నప్పుడు కింద కట్లాస్ అయితే ఉండే. సో అది కొందాం అనుకున్నా కానీ కొనలే నేను, కటానా స్టైల్గా ఉంటుందని. ఇక్కడ నేను చంపేస్తున్నా ఇంకా. నాకు బీపీలు వస్తుంది. రైజ్ అవుతుంది నాయన. నువ్వు కొట్రా నాయన, గట్టికి కొట్రా. చచ్చిపోవాలరా వాడు కొట్టులకి. మళ్ళీ ఇటు స్పాన్ అయినాడు. ఒక్కరు చంపితే ఇంకోటి స్పాన్ అవుతాడు. అన్లిమిటెడ్ అనమాట, స్పాన్ అవుతూనే ఉంటారు పైరెట్స్. చెఫ్ని ఎట్లా చంపాలో నాకు అర్థం కాకుండా చెఫ్ గోలికి అప్పుడే పోకూడదు అనుకుంటున్నా కానీ పో అన్నట్టు చేస్తున్నా. నా లెవెలప్ అయింది, ఇంకా 37 అయింది లెవెలప్. ఇక్కడ పైరెట్ అవుతున్నాడు దొంగనా వాడుకు. ఇక్కడ చూడొచ్చు, ఈయన బ్రూట్ అంట, లెవెల్ 40 అంట గైస్.
సో లౌడ్ ట్రిమర్స్ ఆర్ బీయింగ్ హియర్డ్ అక్రాస్ ది సీస్. సో మాన్స్టర్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయంట సీ అక్రాస్ ది సీ. ఆర్సీలోనే సీ మాన్సర్లు ఉన్నాయి అనుకోండి, దీంట్లోనే వస్తాయా? ఏమో తెలీదు, సెకండ్ సీ నుంచి కూడా రావచ్చు ఆ సౌండ్స్, ఏమో తెలియదు మనకు కానీ. సో ఇక్కడ డిఫీట్ బ్రూట్స్ అంట లెవెల్ 40, మన ఇంకా లెవెల్ 37, ఇంకా 3 లెవెల్స్ ఉన్నాయి. పైరట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో పాత్రికి నేను ఒక ఒక 1 డే టైం తీసుకుంటున్నా. సో ఈరోజు సాటర్డే కదా, రేపు సాయంత్రం కల్లా పాత్రి వచ్చేస్తుంది. ఓకేనా, దాని వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది వీడియో. సో పార్ట్ 2 కూడా బాగుంటుంది అనుకుంటున్నాం, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. సో అదండి, గ్రైండ్ అప్ అవుతున్నాం తొందరగా ఫాస్ట్గా చంపేస్తున్నాం పైరేట్స్ని. పైరట్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నారు గైస్. మనం ఇంకా బ్రూట్స్, ఇంకా చెఫ్ కూడా ఉన్నాడు. చెఫ్ చాలా టఫ్ అనుకుంటా. మన చక్రి ఒపీనియన్ కనుక్కుందాము ఒకసారి. సో చక్రి, చెఫ్ ఎలా ఉంటాడో ఒకసారి చెప్తావా? చాలా టఫ్. వీళ్ళే మనకు చుక్కలు చూపిస్తున్నాను వాడిని. వాడు ఎంత బాస్ వాడు. సో వాడు బాస్ లెవెల్ కాబట్టి మనం ఇంకా వీళ్ళనే చంపలేకున్నాం బాస్ని. నాకు తెలిసి ఇంపాసిబుల్ డిఫీట్ ఇంకా, నాకు తెలిసి ఇంకా లెవెల్ అప్ అవ్వాలా. సో మనం పైరట్స్ని అయితే కొట్టకున్నాడు సార్. సో ఇక్కడ నేను తొందరగా అయితే గ్రైండ్ అప్ చేసుకుంటున్నా. సో అక్కడ లాస్ట్లో ఉన్నా. సో $105 ఎక్స్పీ అయితే బాగానే వస్తుంది గైస్. మనము బ్రూట్స్ వరకు పోయి ఈ వీడియోని ఇంతవరకు ఆపేద్దాము. లెవెల్ 40 వరకు పోయి ఈ వీడియోని ఆపేద్దాం. సో పార్ట్ 3 రేపు వస్తుంది ఖచ్చితంగా, నేను నీకు చూస్తాం మేము. వీళ్ళైతే కొట్టి పాడదొప్పుతున్నారని బతకనీకున్నారు. సో బ్రూట్స్ అయితే నాకు తెలిసి గ్యారంటీగా టఫ్ కాంపిటీషనే ఇస్తారు మనకి. మామూలు కాంపిటీషన్ ఇవ్వరు, చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తారు. ఇక్కడ పైరెట్ అయితే నువ్వా నేనా అని వేసుకుంటా. ఇక్కడ పైరెట్ నేను కొడుతుంటే పైరెట్ కూడా అంత ఫాస్ట్గానే కొడుతున్నాడు. ఒక లెవెల్ పైన 38. సో పదండి, ఒక లెవెల్ 40 వరకు అన్నా లెవెల్ అయ్యి మనము ఇంకా ఈ పార్ట్ 2ని ఇంతవరకు ఆపేద్దాము. ముందే లెంత్ అయిపోయింది వీడియో. నాకు. సో ఒక చక్రికి కొట్టుకున్నాడంట వన్ క్యారెక్టర్, కామెడీగా ఉంది. స్టక్ అవుతుంది. కొట్టుకున్నాడు, నువ్వు ఆడుకో, నా క్యారెక్టర్ కొట్టుకున్నాడు. కొట్టుకున్నాడు నా క్యారెక్టర్. చాలా గ్లిచ్ అవుతుంది, ఎవడు పోతున్నావు ఫాస్ట్. ఇక్కడ చక్రి క్యారెక్టర్ అయితే గ్లిచ్ అవుతుందంట. సో నెక్స్ట్ వీడియోలో అది క్లియర్ ఎన్నిక అయితే పూర్తి ప్రయత్నిస్తాం. సో నేనైతే లెవెల్ 39. వీడ కొడుతున్నాడు, ఆడ కొట్టుకున్నాడు. అని తొందరగా ఫాస్ట్ గ్రైండింగ్ ఏదో. ఈ యొక్క లెవెల్ అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అక్కడ మళ్ళీ ట్రై చేస్తున్నాడు అక్కడ చక్రి, మనం అప్రిషియేట్ చేయాలి. ఎంత గ్లిచ్ అవుతున్నా ట్రై చేస్తున్నాడు. చాలా గ్లిచ్ అవుతుంది గైస్ గేమ్ చక్రిది. ఇప్పుడు కొడుతున్నాడా? ఇప్పుడు కొడుతున్నాడంట. పైరెట్ అయితే నన్ను వేసుకుంటున్నాడు ఫస్ట్, మధ్యలో వేసుకొని చక్రి అట్లా వదిలేసినాడు నన్ను. ఇంకా 2 పైరెట్లు తీసుకొని నన్ను వదిలేసినాడట. ఏంది చక్రి పద్ధతి లేదు, విజన్ లేదు చూడు. ఇప్పుడు నన్ను చంపేసినాడు. ఒక్క లెవెల్ అయితే నేను అప్గ్రేడ్ ఇంటికి ట్రై చేస్తా.
పైరెట్స్ రా నాయనా. ఇంకా ఇద్దరు పైరెట్స్ ఉన్నారు. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారని చూస్తున్నాం. అండి తొందర ఫాస్ట్గా చంపేద్దాం వీళ్ళని. మామూలుగా చంపకుండా చంపేస్తున్నా వీళ్ళని. సో నేను ఫైన్ ది నెక్స్ట్ ఐలాండ్. సో గైస్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో అక్కడ నెక్స్ట్ పార్ట్లో అయితే ఖచ్చితంగా చెఫ్ బాస్ని అయితే చంపుదాం అనుకుంటున్నాం. సో మీరు దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో గైస్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాం. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం పార్ట్ 2. సో బాయ్ గైస్. బాయ్ గైస్.